నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం మంచి చేయాలి అనుకునే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ పేదరికం లేని సమాజ నిర్మాణమే నినాదం కావాలన్న చంద్రబాబు చరిత్రను వెలికి తీయడంలో సఫలీకృతమైన రచయిత మురళీమోహన కృష్ణ వాస్తవ చరిత్రకు నిలువటద్దంగా నిలిచారన్న మిజోరాం గవర్నర్ హరిబాబు దేశ ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయం నిర్మాణంలో అక్కడ అనంత శేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసేవారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుంది. మంచి చేసేవారంతా ఏపీలో ఇక ముందుకు రావాలి. అక్షయ పాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తాం. హరే కృష్ణ సంస్థ దైవ సేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తుంది. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకు వెళ్ళలేం. దైవత్వాన్ని అందరిలోని పెంపొందించేలా అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్ కృషి చేస్తున్నారు. 50 మంది ఐఐటి పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను కొనసాగించాలి. వెంకటేశ్వర స్వామి దయతోనే బాంబు పేలుల నుంచి బయటపడ్డా. ప్రపంచానికి సేవలందించే అవకాశం కోసమే నాకు తిరిగి ప్రాణ భిక్ష పెట్టారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరికీ నినాదం కావాలి. అక్షయ పాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారు. అన్నా క్యాంటీన్లు చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయ పాత్ర నిర్వహించిందని చంద్రబాబు తెలిపారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. చరిత్రను వెలికి తీయడంలో రచయిత సఫలీకృతమయ్యారని డాక్టర్ ప్రయోగ మురళీమోహన కృష్ణ వాస్తవ చరిత్రకు నిలువటద్దామని మిజోరాం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. విశాఖపట్నం ఏయూలోని హిందీ భవనంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నల్ల టోపీ నీలి కళ్ళు తెల్లతోలు పుస్తకావిష్కరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి యుగానికి నేటి యుగానికి మురళీమోహన కృష్ణ పుస్తకం సాక్ష్యంగా నిలిచిందని కొనియాడారు.
వితరణ చేయాలి, ఆవిష్కరించాలి అని అంటే హిందీ డిపార్ట్మెంట్లో అన్నారు. సరే అట్లాగే చేద్దామని చెప్పాను. ఈ రోజుల్లో అందరినీ కలవటం కొద్దిగా కష్టం అయిపోతుంది కాబట్టి ఏదో ఇట్లాంటి సమావేశంలో అందరినీ కలుసుకునే అవకాశం దొరుకుతుందని తప్పకుండా పాల్గొందాం, ఏర్పాట్లో నేను వస్తాను అని చెప్పాను. నేను ఎక్కువ సమయం మాట్లాడడానికి ప్రయత్నం చేయను, కానీ ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు చూస్తున్నప్పుడు నాకు చాలా చెప్పాలనిపిస్తుంది. ఈనాటి పరిస్థితులకు రిలవెంటా ఇర్రెలవెంటా అనే చర్చ మొదలైంది. ఇర్రెలవెంటు కాదు, రెలవెంటు కాదు. ప్రయాగ మురళీ మోహన్ కృష్ణ గారు 1970 ఆ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డాక్టర్లు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించడం ప్రారంభమైనటువంటి రోజులు అవి. ప్రతి కుటుంబంలో పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా పైకెళ్లాలని, వారి కుటుంబ సౌకర్యాలను సైతం త్యాగం చేసి పిల్లల్ని చదివించటమే ముఖ్య ధ్యేయంగా పెట్టుకున్నటువంటి రోజులు అవి. సహజంగానే ఆ రోజుల్లో ప్రతి కుటుంబంలో పిల్లలు చదువుకునేటప్పుడు రెండే ఉండేవి మనసులో. ఒకటి, బాగా చదివే వాళ్ళని వైద్య వృత్తికి డాక్టర్గా చేయాలని, లేదా ఇంజనీర్గా చేయాలని. భారతదేశం నుంచి ఎక్కువ సంఖ్యలో డాక్టర్లు అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళి పనిచేయటం ప్రారంభం చేశారు. డాక్టర్లను కూడా అధిగమించి ఎక్కువ సంఖ్యలో విదేశాలలో స్థిరపడడానికి వెళ్ళిన ఇంజనీర్ల సంఖ్య 80 తర్వాత బాగా పెరిగింది. ప్రత్యేకించి ఐటీ రెవల్యూషన్ తర్వాత ఇంకా బాగా పెరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా. వర్షం పడితే మోకాళ్ళ లోతు బురదలో స్కూల్కి నడిచి వెళ్ళిన రోజులు, ప్రయాణం చేయాలంటే ఏ ఎడ్ల బండినో, దున్నపోతు బండినో, గుర్రపు బండినో ఉపయోగించుకొని ప్రయాణం చేసిన రోజులు, ఇవన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. అవన్నీ చూసాం మనందరం. ఇవాళ పరిస్థితులు మనం చూస్తున్నాం. రెండు రకాల జీవనానికి మనం సజీవ సాక్షులం. ఆధునిక యుగానికి మనం చూస్తున్నాం, సదుపాయాలు లేని భారతదేశంలో నివాసం మనం చూసాం. ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకోవటం రెలవెంటా ఇర్రెలవెంటా అంటే ఈ పుస్తకం కూడా చదవటం రెలవెంటా ఇర్రెలవెంటా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. విదేశాలకు వెళ్ళినటువంటి రోజుల్లో ఆ దేశంలోకి కాలు ఎడగానే ఎవరికైనా కనిపించేది కల్చరల్ గ్యాప్, భోజన అలవాట్లు, మిగతా పరిస్థితులు, అభివృద్ధి చెందినటువంటి విషయాలు. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ శాకాహారులుగా ఉండేవాళ్ళు. అక్కడేమో మాంసాహారం ఎక్కువ, పోర్క్ ఎక్కువ, పంది మాంసం. శృంగవరపుకోట నియోజకవర్గం జామి మండలం లోట్లపల్లి గ్రామంలో జిల్లా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపర మేధావి, సరస్వతి పుత్రుడు, దేశ ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన యుగ పురుషుడు అంబేద్కర్ అని అన్నారు. భావి భారత భాగ్య విధాత అంబేద్కర్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ను, ఆయన సిద్ధాంతాలను అందరూ గౌరవించాలని తెలిపారు. జామి మండలం లోట్లపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాబ్ విగ్రహం గత నెల రోజులుగా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మంచి రోజు చూసుకొని వస్తానని ఈరోజు వచ్చి ఆయన తాలూకు విగ్రహం ఓపెన్ చేసి మీ అందరూ ఆయన తాలూకా ఆదర్శపూర్ణతుల వ్యక్తి ఈరోజు ఆయన స్మరిస్తూ ఆయన ఆదర్శంగా తీసుకొని యువకులందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఈరోజు విగ్రహం ఆవిష్కరణ చేస్తూ ఈ గ్రామంలో అందరూ కూడా సమిష్టి పూర్తితో ఆ విగ్రహం నెలకొల్పడం, అది ఈరోజు ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం. అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలవడం, తర్వాత మంత్రిగా రావడం, మొట్టమొదటిసారిగా ఈ మండలం మరి ఈ గ్రామం విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ తాలూకు పలకరింపుతో చాలా ఆనందంగా ఉంది. మరి ప్రజా జీవితంలో ఎంతకన్నా ఆనందం ఉండదనేది ఖచ్చితంగా భావిస్తూ, రక్తాన్ని దానం చేసే దాతలు లేకపోయినా అన్ని గ్రూపుల రక్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తుందని సొసైటీ చైర్మన్ కేరడి ప్రసాదరావు తెలిపారు. రక్తనిధి కేంద్రంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఒక యూనిట్ బ్లడ్ 850 రూపాయలకే ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. సాధారణంగా అయితే రక్తాన్ని ఇవ్వడానికి దాతను తీసుకుని వస్తే గానీ రక్తం ఇచ్చేవారు కాదని,
ఇప్పుడు దాతలు లేకపోయినా రక్తాన్ని 850 రూపాయలకే ఇస్తున్నామన్నారు. దాతలు రాకపోతే 1 యూనిట్ రక్తానికి 1050 రూపాయలు గతంలో తీసుకునేవారని, కానీ ఇప్పుడు దాతలు వచ్చినా రాకపోయినా 850 రూపాయలకే యూనిట్ రక్తాన్ని ఇస్తున్నామని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సొసైటీ ఇట్స్ ఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. టోటల్గా నాన్ ప్రాఫిట్ బేసిస్తోనే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. హ్యూమనిటేరియన్ సర్వీస్ చేద్దామనే ఉద్దేశంతోనే చేస్తున్నాము. ఇది చేయగలగడానికి మాకుండే అవకాశం కూడా ఏంటంటే డోనర్స్, యాక్చువల్గా నాట్ బ్లడ్ డోనర్స్ ఒకటే కాదు, మేము ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికైనా పెద్ద పెద్ద హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఎక్కడ పెట్టాలన్నా సరే మాకు పెద్ద పెద్ద డోనర్స్ సహకారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ బ్యాంక్ని అప్గ్రేడ్ చేస్తున్నామనేసి అంటే 70 లక్షల వరకు మనకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళే ఇచ్చారు. కాబట్టి మాది ఇన్వెస్ట్మెంట్ ఉండదు. అందువల్ల మేము లాభం కోసం చూడకుండా పబ్లిక్ సర్వీస్ చేయాలని చూస్తాము. బ్లడ్ ఎక్కడైనా ఎవరికైనా కావాలి అంటే సాధారణంగా ఏంటంటే బ్లడ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన రేటుకి ఇవ్వడమే కాకుండా ఒక డోనర్ని ఎవరినైనా తీసుకురండి అని ఇన్సిస్ట్ చేయడం కూడా జరుగుతుంటుంది సాధారణంగా. అట్లాంటి విధానానికి పూర్తిగా మేము ఎగనిస్ట్. కాబట్టి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఎవరు బ్లడ్ కోసం వచ్చినా మా దగ్గర ఉన్నంత వరకు సప్లై చేస్తాము. సప్లై చేసినప్పుడు మీరు రీప్లేస్మెంట్కి డోనర్ని ఇవ్వండి తెండి అనేసి నిర్బంధం అనేది లేదు. డోనర్ గురించి వితౌట్ ఎనీ ప్రశ్న లేకుండానే మేము సప్లై చేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే హోల్ బ్లడ్ ఇచ్చేటప్పుడు హోల్ హ్యూమన్ బ్లడ్కి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన రేటు 1050 రూపాయలు యూనిట్కి. ఒకవేళ డోనర్ని కానీ తెచ్చినట్టయితే ఒక 200 రూపీస్ కన్సెషన్ ఇచ్చి 850 ఛార్జ్ చేయాలనేది కూడా మాకు గవర్నమెంట్ గైడ్లైన్స్. అయినప్పటికీ కూడా మేము డోనర్ని ఇన్సిస్ట్ చేయడం లేదు. డోనర్ని వచ్చినందువల్ల ఇవ్వాల్సిన 200 రూపీస్ కన్సెషన్ కూడా మేము ఇస్తూ 800 రూపీస్గా మేము ప్రతి యూనిట్ కూడా ఇస్తున్నాము. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై నమోదైన ఎఫ్ఐఆర్ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ కెల్ల భీమారావు డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం అంబేద్కర్ జంక్షన్ వద్ద ఎయిమ్స్ సంస్థ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి సునీల్ కుమార్ ఎంతో పేరుగాంచి ఎన్నో సేవలు అందించిన ఐపీఎస్ అధికారి అని అన్నారు. ఆయనపై వేసిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎయిమ్స్ సంస్థ పనిచేస్తుందని, అలాంటి ఎయిమ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్వచ్ఛందంగా దళిత జాతి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఈ సంఘానికి పెద్దలు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ అధ్యక్షుల వారు ఎప్పుడు కూడా సమాజంతో అందరితో పాటు సమానంగా ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని సూచించారు తప్ప ఆయన ఏ మతాన్ని కానీ కులాన్ని కానీ వర్గాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపించే రీతిలో కూడా ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దని ఎప్పుడు చెప్పుకునే వచ్చారు. ఇప్పుడు కూడా అన్ని వర్గాలతో అన్ని ప్రాంతీయ వాళ్ళతో కూడా మిమిక్తమై అందరితో కూడా స్నేహభావంతో నడుచమన్నారు తప్ప ఆయన ఇప్పుడు కూడా వ్యవస్థ చూపించమని చెప్పిన వ్యక్తి కానీ కాదు. ఆయన సొంత జీతంలోనే ఎంతో మందికి పేదవారి వర్గాల వారికి ఆర్థిక సాయం చేసి ఎన్నో కూడా టీవీలో కూడా ఆయన్ని ప్రశంసించే సందర్భాలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వం అవని, అంతకుముందు ప్రభుత్వం అవని, సెంట్రల్ గవర్నమెంట్ అవని ఆయన సర్వీసులో పోలీస్ సర్వీసులో ఎన్నో మెడల్స్ ఉత్తమ అధికారిగా పొందిన గుర్తున్నాయి. ఇది మీకు తెలీదా అడుగుతున్నాను ప్రభుత్వ యంత్రాంగాన్ని. మీరే ఒకనాడు మాన్యశ్రీ పివి సునీల్ కుమార్ గారు ఉత్తమ అధికారిని మీరే ప్రశంసలు ఇచ్చి మీరు చేయలేదా అడుగుతున్నాడు. అలాగే ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయన ప్రజల సేవే ముఖ్యం తప్ప ఆయనకి పార్టీ మతం కులమైన వ్యవస్థ లేదు. అట్లాంటి అధికారిని ఎవరో ఆలోచించి తప్పుడు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుకి కోర్టు న్యాయస్థానాలు కూడా హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఆయన తప్పుడు ఫిర్యాదు ఆయన ఎవరు కొట్టలేదని అది తిరస్కరించినా సరే కోర్టు ధిక్కరించి ఎఫ్ఐఆర్ వేయడము ఇది సమాజానికి చాలా తీరని మచ్చ.
నగరంలోని శంకరమఠంలో శ్రీరాముని మహాసామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. జూలై 6వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం రేపటి వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా శంకరమఠం అధ్యక్షులు గ్రంథి సూర్య అప్పల నరసింహ మాట్లాడుతూ ప్రతిరోజు రామాయణం, భగవద్గీత ఇతిహాసాల గురించి వివరించడం జరుగుతుందని అన్నారు. చండీ పారాయణం, చండీ హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈరోజు 108 సార్లు పారాయణం చేశారని తెలిపారు. జై శ్రీరామ్. శ్రీరామ శరణమమ. జూలై 6వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 9 రోజులు నవాహనీయ దీక్షతో రామసేవకులందరూ కూడా రాష్ట్రంలో పలు చోట్ల నుంచి, అలాగే అవిముక్త వారణాసి నుంచి, అయోధ్య నుంచి కూడా రామభక్తులు ఇక్కడికి వచ్చి 9 రోజులు కూడా దీక్షతో 108 మంది 108 శ్రీమద్ రామాయణం, వాల్మీకి రామాయణ పారాయణలు పూర్తి చేసి ఈ రాత్రికి కళ్యాణము, రేపు ఉదయం శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకము చేయడానికి రామసేవా సమితి వారి చేతని నిర్ణయించబడింది. ఆ ప్రకారంగా భక్తులందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా రామాయణంతో పాటుగా ఆనంద రామాయణము, అలాగే అధ్యాత్మ రామాయణము, అలాగే భగవద్గీత, భారత అంటే వ్యాస భారత పారాయణము, మిగతా పారాయణాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇలా అన్నీ కూడాను చేసుకుంటూ దీంతో పాటుగా చండీ పారాయణ పూర్తయింది. చండీ హోమం కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఈ విధంగా 9 రోజుల పాటు దీక్షతో 108 మంది 108 పారాయణలు పూర్తి చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసుకోవడం దివ్యమైనటువంటిది మన శంకరమఠంలో చేయడానికి చాలా ఆనందదాయకంగా ఉన్నది. లోక కళ్యాణం కోసం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో విశాఖపట్నం గురజాడ కళాక్షేత్రం వద్ద హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని పారాయణం చేశారని తెలిపారు. అనంతరం మహా అన్న ప్రసాద వితరణ చేపట్టారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A ఆధ్వర్యంలో సహస్రకల హనుమాన్ చాలీసా పారాయణ, అంటే 1000 మందితో 108 సార్లు హనుమాన్ చాలీసా. కానీ ఈరోజు ఈ యొక్క జనాల ప్రభావం చాలా ఎక్కువ ఉంది. ఈరోజు 2000 వరకు టచ్ అవ్వచ్చు జనాలు. సో 108 సార్లు హనుమాన్ చాలీసా మరి శ్రీ కందాల శ్యామ్ గారు అండ్ గాయత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మా డిస్ట్రిక్ట్ V201Aలో ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, పెద్దలు అండ్ అందరూ వాసవ్యన్స్ కూడా మంచిగా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రాంకి వస్తున్న ప్రతి ఒక్క హనుమాన్ భక్తులకు, శ్రీరాముల భక్తులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు చీఫ్ గెస్ట్గా మాకు ఇక్కడికి ఇంటర్నేషనల్ ట్రెజరర్ శ్రీ వాసవ్యన్ సిద్ధా సూర్యప్రకాష్ గారు, ఒక మంచి వ్యాపారవేత్త, ఆయన ఒంగోలు నుంచి ఈరోజు వస్తున్నారు ఇక్కడికి ఈ ఒక గొప్ప కార్యక్రమానికి. అండ్ ఇది కూడా పర్టికులర్గా ఒక మంచి ప్రాసెస్లో అయితే జరుగుతుందండి. శ్యామ్ గురూజీ గారి ఒక మంచి లీడింగ్ ఇచ్చి ఒక ఎలా చేయాలి హనుమాన్ చాలీసా అనే దానికి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కూడా క్లియర్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. జాతీయ రహదారిపై లారీ డ్రైవర్పై దాడికి పాల్పడి సెల్ ఫోన్తో పాటు 10,000 రూపాయలను అపహరించిన ఘటనలో విశాఖ నేర విభాగం పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసును 24 గంటలలో క్రైమ్ పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను విశాఖ క్రైమ్ డీసీపీ వెంకటరత్నం ఎంబీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో నిందితులను పట్టుకోవడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన 8 మంది యువకులను గుర్తించి అరెస్టు చేశారు. డ్రైవర్పై 8 వ్యక్తులు దాడి చేసి సెల్ ఫోన్ 10,000 రూపాయలు క్యాష్ తీసుకెళ్ళిపోయినట్టుగా మాకు 2:36 112 కాల్ రావడం జరిగింది. దాన్ని ఆధారంగా చేసుకొని వెంటనే మా క్రైమ్ బీట్ వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి పరిస్థితిని చూశారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ పార్టీ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేయగా 8 కుర్రాళ్ళు వచ్చి ఒక లారీ డ్రైవర్ని
కొట్టారని విపరీతంగా కొట్టి అతని చేతిలో ఉండేటటువంటి సెల్ ఫోన్ని, క్యాబిన్లో ఉండేటటువంటి ఒక 10,000 రూపాయలని తీసుకెళ్ళిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా సిపి గారి సూచనల మేరకు ఇమీడియట్గా మేము ఒక క్రైమ్ వాల్ 5 గ్రూప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శిగా తనను ఎంపిక చేయడంపై తమపై మరింత బాధ్యత పెంచినట్లయిందని కె కృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆయనకు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి వర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, స్థానిక శాసనసభ్యులు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజులను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జిల్లాకు క్రీడలలో మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా నుంచి తరలిపోయిన స్పోర్ట్స్ స్కూల్ని తిరిగి జిల్లాకు రప్పించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని అన్నారు. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ దెందేరులో పీడీగా పనిచేస్తున్నాను. గత 15 సంవత్సరాలు వాలీబాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఎవరైతే సీనియర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఎస్జీఎఫ్ సెక్రటరీగా నామినేట్ చేయడానికి డిఓ గారికి ఆదేశాలు రావడం అయింది. దాని ప్రకారం డిఓ గారు నన్ను పిలిచి నాకు ఎస్జీఎఫ్ సెక్రటరీ తాలూకా ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో నాకు ఇచ్చారు. దాని నిమిత్తం నేను కలవడానికని చెప్పి ఈరోజు మన అశోక్ గజపతిరాజు గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, అలాగే మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళందరి ప్రోత్సాహంతో మన విజయనగరం జిల్లాలో వాళ్ళ తరపు నుంచి మన తరపు నుంచి మనం ఒక రిప్రజెంటేషన్ చెప్పాము. ఇలాగ కబడ్డీ, వాలీబాల్ 2 చేద్దాం అనుకుంటున్నాము, మీ సహాయ సహకారాలు కావాలని మనం అడిగాము. దానికి సుముఖంగా సమ్మతిని తెలియజేశారు. దానికి సంబంధించి ఏదైనా ఏర్పాట్లు కావాలంటే మా తరపున తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. అలాగే మా పీఈటీ, పీడీ మిత్రులందరినీ కూడా తీసుకొని ఈరోజు కలవడం జరిగింది. వీళ్ళతో కూడా మా జిల్లాలో ఉన్న అందరు పీడీలు, పీఈటీలతో, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని అందరి అభిప్రాయాలతో అందరం కలిసి ఏం చేయాలో, ఎలా చేయాలనేది ప్లాన్ చేసుకొని దాని ప్రాతికి విజయనగరం జిల్లాని ముందంజలో నిలబెట్టాలని, ఇంతకు ముందు కంటే బెస్ట్ రిజల్ట్ ఇవ్వాలని మా ప్రయత్నాలు అయితే తప్పకుండా ఉంటాయి. ఈ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా, దాన్ని కూడా వెనక్కి తెప్పించే ప్రయత్నం కూడా జరగాలి. దానిలో మా పాత్ర ఎంత ఉందో మేము కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందించి ఆ స్పోర్ట్స్ స్కూల్ని వచ్చే ప్రయత్నం అయితే మా తరపు నుంచి కూడా మేము కూడా చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. అశోక్ గజపతిరాజు ఆశయాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రంథాలయాలలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చేసే బాధ్యతలు తీసుకుంటామని గ్రంథాలయ సంస్థ ప్రతినిధులు అన్నారు. ఈరోజు స్థానిక అశోక్ బంగ్లా నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు కాడమల్లి మొక్కలను అందజేశారు. ఇవి స్వయంగా అశోక్ గజపతిరాజు పెంచిన మొక్కలని, వీటిని ప్రతి గ్రంథాలయంలో నాటాలని ఆయన వెల్లడించారు. వీటిని వాటిని సంరక్షించి విద్యార్థులకు ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి మొక్క బ్రతికి పెద్ద వృక్షం కావాలని అశోక్ గారి ఆశయాలను నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం, ఎస్కోట, ఎల్కోట గ్రంథాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ సంస్థలో మొక్కలు వేయడానికని మన మాజీ మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారు, మరి మా మాజీ చైర్మన్ గారు బొద్దల నరసింహరావు గారి సహకారంతో ఆయన స్వయంగా అశోక్ గజపతిరాజు గారు బంగ్లాలో మొక్కలు చిన్నప్పటి నుంచి పెంచి అవి నా పేరు మీదుగా జిల్లా లైబ్రరీలోని మరియు జిల్లాలోని ఇతర లైబ్రరీలో ఎస్కోట, ఎల్కోట మరియు బాడంగ్ లైబ్రరీలో ఈ మొక్కలు పెంచి దీనికి ఇక వన మహోత్సవానికి తోడ్పడాలని జిల్లా గ్రంథాలయంలో ఉన్న అన్ని లైబ్రరీలో కూడా ఈ మొక్కలు వేసి బాగా డెవలప్ చేయాలని అశోక్ గారు కోరుకున్నారు. ఆయన ఉద్దేశం మేరకు మేము కూడా గ్రంథాలయ సంస్థలో ఈ మొక్కలన్నీ శుభ్రంగా పెంచి ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పెంచి మొక్కలు చెట్లు బాగా పెరిగితే జిల్లాలో విద్యార్థులందరూ కూడా లైబ్రరీలకు వచ్చి లైబ్రరీలో స్పేస్ చాలకపోతే బయట చెట్ల కిందే వారు పుస్తకాలు చదువుకొని వారు మంచి విజ్ఞానం సంపాదించడానికి ఈ చెట్లు వారికి తోడ్పాటుగా ఉంటాయని చెప్పి మేము అనుకుంటున్నాం. జిల్లాలో ఉన్న 12 ఆసుపత్రులలో రోగులకు, గర్భిణీలకు మంచి ఆహారం అందించాలని ఉన్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారని జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్త డాక్టర్ గౌరీ శంకర్ తెలిపారు.
ఈరోజు ఆయన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన మంచి ఆహారం అందించే విధంగా చర్యలు చేపట్టాలని సూచనలు వచ్చాయని అన్నారు. అదేవిధంగా ఇప్పటికే ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ల పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పనితీరు మెరుగు కానీ ఫుడ్ కాంట్రాక్టర్లపై చర్యలు చేపడతామని అన్నారు. 2-3 రోజులలో క్షేత్రస్థాయిలో పర్యటనకు అందరూ వెళ్లి పరిస్థితులను పరిశీలించి నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. మాకు ఈరోజు మన హాస్పిటల్స్ 16 హాస్పిటల్స్లో 12 హాస్పిటల్స్ ఏపీవీపీలో ఉన్నవన్నిట్లో డైట్ ఏ విధంగా సప్లై చేస్తున్నారు, ఏ విధంగా రోజువారీ మెనూ ఉంది ఏంటనే దాని మీద మాకు మీటింగ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే దే ఎన్ష్యూర్ దట్ గుడ్ డైట్, ఎవ్రీడే చెక్కింగ్, హైజీనిక్ డైట్ ఏంటి ఇవ్వాలి ఏంటి అనేది అంతా ఒకసారి చెక్ చేయమన్నారు. అలాగే కాంట్రాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా చూడమన్నారు. డైట్ ఏంటంటే మనం ఆల్రెడీ 40 రూపీస్ నుంచి 80 రూపీస్ పెంచాము. అలాగే గర్భిణీ స్త్రీలకి 100 రూపాయల డైట్ ఇస్తున్నాము. అవన్నీ జాగ్రత్తగా అవుతున్నాయా లేదని ఇవాళ మాకు చెకింగ్ అన్ని మీటింగ్లో చెప్తున్నారు. అలాగే మేము కూడా ఏమైనా ఎక్స్ట్రా ఆబ్స్టికల్స్ ఉంటే వాళ్ళని మార్చమని చెప్పి కూడా అడుగుతున్నారు డైట్ కాంట్రాక్టర్స్ని. వాటిని మేము ఈ 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటాం. ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నరసింహరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి పేద ప్రజల ఆకలి తీర్చారని అన్నారు. అయితే గత వైకాపా ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. దీంతో వైకాపాను రాష్ట్రంలో ప్రజలు భూస్థాపితం చేశారని అన్నారు. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేరుస్తారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పేద ప్రజల ఆకలి తీరనుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో సీఎంగా ప్రమాణ స్వీకరించి అన్ని విషయాల్లో కూడా ఏవైతే ముందు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్ని 1st, 2nd, 3rd, 5th వరకు ఇది సంతకాలు పెట్టడం జరిగింది. ఇది ల్యాండ్ టైటిల్ కోసం కానీ మన టీచర్ ఉద్యోగాల కోసం కానీ అన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడానికి పూనుకున్నారు. దానికి జనం అయితే ఎంత బేగా ఆగస్టు 15 వస్తుందా, మన ఆకలి తలుపు తీరుతాయని చెప్పి ప్రజలందరూ కూడా కార్యకర్తలు, కార్మికులు, అలానే మన విద్యార్థులు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎవరైతే ఇంటికాడ క్యారేజ్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, భారీ లేని వాళ్ళు అందరూ కూడా ఎవరైతే భోజనానికి ఇబ్బంది పడుతున్నారో 100, 150, 200 రూపాయలు ఇచ్చి విజయాలను కొనుక్కోలేక వాళ్ళు ఏవి ఆటోలు తోలలేక పరిస్థితిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎంతో సంతోషంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని అందరూ కూడా రేపు ఆగస్టు 15 తర్వాత అన్నం దారి తీర్చడానికి అన్న తండ్రిగా, ఒక తాతగా, ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఆయన్ని చాలా మెచ్చుకుంటున్నారు. ఎంత వేరంగా ఆగిపోయిన వస్తుందని చూస్తున్నారు. చాలామంది చాలా హ్యాపీగా 5 రూపాయలకి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకి, రాత్రి భోజనం 5 రూపాయలకి కలిపి 15 రూపాయలతో ఎంత అంటే ఏమాత్రం డబ్బులు వచ్చినా, ఏ చిన్న పని చేసుకున్నా, ఏ చెప్పులు కుట్టిన దగ్గర అందరూ కూడా ఆ భోజనం కాసుకొని ఉండేవారు. అలాంటి దాన్ని మొత్తం పేదలందరూ కూడా కడుపు కొట్టేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం దాన్ని తునాతునగా అప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. అంచెంచుగా దీన్ని బాగు చేస్తాం, దీన్ని మంచి భోజనం పెట్టడానికి తీస్తాం తప్ప దాన్ని మంచి చేస్తామని చెప్పారు. అవి ఏవి కాక 5 సంవత్సరాలు గడిపోయినప్పుడు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళందరూ కూడా ఆకలి తప్పు చేసడానికి చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ నాయకుడు. పేదల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని కూడా పెద్ద ఫ్యాక్టరీల వరకు కూడా ఆలోచించే విజన్ నాయకుడు కాబట్టి ఆ విజన్లో ఈ ప్రజలందరూ కూడా సుఖసంతులతో ఉండడానికి ఆయన ఆలోచనతో రేపు ఆగస్టు 15కి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. పార్వతీపురం రాయగడ రాష్ట్రీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కొమరాడ్ మండల కేంద్రం వద్ద గొంతలో 2 లారీలు దిగబడిపోయాయి. సుమారు 10 కిలోమీటర్ల మేర నిన్న రాత్రి 9 గంటల నుంచి ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. చాలా బాధగా ఉంది. రాయగడ వెళ్దామని అనుకునేసరికి ఇక్కడ బండి దిగబడిపోతుంది. ఒక బండి దిగబడిపోయింది, 7,000 రూపాయలు అడిగారు. అడిగేసరికి ఒక్కొక్క బండికి డబ్బులు అడుగుతుంది. మా బళ్ళు దిగబడిపోతుంది. మా పరిస్థితి వానలు చూస్తే మాకు ఎవరు, మేము చాలా బాధపడుకుని రాత్రి 2 నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడే కాపలా కాస్తున్నాం. ఈ సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం, పోతా ఉన్నాం. ఈ గోతులు పూసిన వాళ్ళు లేరు. మేము మా బాధలు మాయి ఒక రోజు 2 రోజులు కూడా ఆగిపోయే రోజులు గతాలు ఉన్నాయి. ఈ రోడ్లో 20 కిలోమీటర్లు ఏ ప్రభుత్వాలకు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు. కనీసం పట్టించుకొని మమ్మల్ని కొద్దిగా ఆదుకునే మార్గం చేయండి.
మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రానికి 600 మీటర్ల దూరం నుండి ఈశ్వర ఆలయం వద్ద గడిచిన 2.5 సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో పాలకులు చెప్పాము, రోడ్ల పనుల శాఖ అధికారులకు చెప్పాము, కనీసం పట్టించుకోలేదు. ఎక్కడ ఆందోళన చేసి అక్కడ తూతూ మంత్రంగా గుమ్ములు కప్పించారు తప్ప పూర్తి స్థాయిలో ఈ రోజు రోడ్డు మరమ్మతు పనులు పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రులు వెళ్ళే మరమ్మతు పనులు కేవలం 12 గుమ్ములు కప్పడానికి గత ప్రభుత్వానికి పూర్తిగా తీరిక లేదు. గత ప్రభుత్వం తీరిక లేదంటే ఆర్ఎంబి అధికారులు ఆ ఈ ఉన్నాడు ఆయన మరి ఎక్కడికి వెళ్ళడట, ఆఫీసులో కూకొని కింద స్థాయి అధికారికి వెళ్ళండి, మీరు రాసుకోండి అని చెప్తాండ్రు తప్ప పూర్తిగా పట్టించుకోలేదు. ఈ రోజు ఈ పాపానికి కారణం ఈ రోడ్ల మీద ఈ వాహనదారులు, వీళ్ళ డ్రైవర్లు, వీళ్ళందరూ ఈ పాపానికి కారణం గత వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం. పోనీ ఆ సందర్భంలో ఆందోళన చేస్తే మొన్న మన కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి రాత్రి చెప్పారు రోడ్డు మరమ్మతు పనులు చకచక చేయాలని చెప్పి. అలాగే ఇక్కడ మన్యం జిల్లా గిరిజన సంక్షేమ మంత్రి వర్యులు గుమ్మడి చంద్రరాజు మేడం గారు 3 రాష్ట్రాల వాహనదారులు పాపము పిల్లలు ఒక్కితే రాత్రి పనులు ఉన్నారు. ఒక లారీ దిగిపోతే 7,000 రూపాయలు ఇచ్చే ఆ జేసీపీలు రాయగఢ్ నుండి తెచ్చే ఈ రోజు తీసుకునే పరిస్థితి ఉంది. ఇంత దారుణమా, ఇంత పరిస్థితి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. నేపాల్ చక్రవర్తుల హయాంలో పూరి జగన్నాథ ఆలయం నిర్మించారని ప్రతీతి. పురాణ ఇతిహాసాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడు నిర్మించినట్లుగా చెబుతున్నప్పటికీ ఆధునిక చరిత్ర ప్రకారం 12వ శతాబ్దంలో పూరి ఆలయ నిర్మాణం జరిగింది. చక్రవర్తులు అనేక బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, సాలగ్రామాలు కానుకలుగా సమర్పించారు. ఏ కాలంలో ఎవరి హయాంలో ఏ స్వామివారికి కానుకలు సమర్పించారు అన్న వివరాలు జయ విజయ ద్వారం వద్ద ఉన్న శాసనాలలో ఉంది. పూరి జగన్నాథ స్వామి రత్న భాండాగారంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఇంద్రద్యుమ్నుడు నిర్మించినట్లు చెబుతున్నప్పటికీ ఆధునిక చరిత్ర ప్రకారం 12వ శతాబ్దంలో పూరి ఆలయ నిర్మాణం జరిగింది. కేసరి, గంగా వంశస్థులు, సూర్యవంశం, భోగి వంశాలకు చెందినవారు, పలువురు చక్రవర్తులు అనేక బంగారు, వెండి, వజ్ర వైడూర్యాలు, సాలగ్రామాలు కానుకలుగా సమర్పించారు. ఏ కాలంలో ఎవరి హయాంలో ఏ స్వామివారికి కానుకలు సమర్పించారన్న వివరాలు జయ విజయ ద్వారం వద్ద ఉన్న శాసనాలలో ఉంది. పూరిలో జగన్నాథ ఆలయానికి 4 ద్వారాలు ఉన్నాయి. 2 సింహాల రాతి శిల్పాలు కాపలాగా ఉన్నట్లుగా సింహద్వారం తూర్పు వైపున ఉంటుంది. దక్షిణం వైపున అశ్వధారం, పశ్చిమాన వ్యాఘ్రద్వారం, ఉత్తరం వైపున హస్తిద్వారాలు ఉంటాయి. వీటి మధ్య రాజగోపురం, మండపం, గర్భగుడి ఉంటాయి. అందులోనే రత్న భాండాగారం ఉంటుంది. రత్న భాండాగారంలో జగన్నాథుడు, అతడి అన్న బలభద్రుడు, వారి ప్రియ సోదరి సుభద్రకు శతాబ్దాల క్రితం నుంచి వచ్చిన ఆభరణాలు, సంపద, రాజులు, చక్రవర్తులు ఇచ్చిన కానుకలు భద్రపరిచారు. 46 సంవత్సరాలుగా ఆ లెక్కింపు ప్రక్రియ జరగలేదు. గజపతి రాజు కపిలేంద్రదేవ్ హయాంలో వెలకట్టలేనంత సంపద, స్వర్ణాభరణాలు, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు కానుకలుగా ఇచ్చినట్లుగా ఆ శాసనంలో ఉంది. అపూర్వ సంపదను, కానుకలను 16 ఏనుగులపై చేర్చి స్వయంగా దగ్గరుండి కపిలేంద్రదేవ్ జగన్నాథునికి సమర్పించినట్లుగా ఉంది. పూరి క్షేత్రంలో ఉత్తర భాగానున్న జగమోహనకు సమీపంలో రత్న భాండాగారం ఉంటుంది. ఇందులో 2వ గదిలోనే స్వామి, అమ్మవార్ల అత్యంత విలువైన ఆభరణాలు, ఆలయానికి చెందిన కానుకలు భద్రపరుస్తారు. మొదటి గదిలో ఇంకొన్ని భద్రపరుస్తారు. ఈ రత్న భాండాగారం ఎత్తు 11.78 మీటర్లు, వైశాల్యం 8.79 మీటర్లు, 6.74 మీటర్లు. రత్న భాండాగారం ఉత్తరపు గోడ ప్రధాన ఆలయానికి, కోశాగారానికి అనుసంధానంగా ఉంటుంది. 12వ శతాబ్దంలో పూరి ప్రధాన ఆలయం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ రత్న భాండాగారం ఆ తర్వాత కట్టారని చెబుతారు. బ్రిటిషు పాలనలో సంపదను తొలిసారి లెక్కించారు. అప్పటి పూరి కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆ లెక్కల వివరాలను రిపోర్ట్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జగన్నాథ్ పేరిట 1805 జూన్ 10వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఆ నివేదిక ప్రకారం 64 స్వర్ణ రజత ఆభరణాలు ఉన్నాయి. అవన్నీ అత్యంత విలువైన వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులు, ముత్యాలు వంటివి పొదిగి ఉన్నాయి. ఆ ఆభరణాలన్నీ మేలిమి బంగారంతో తయారు చేసినవిగా తేల్చారు. ఇక 128 బంగారు నాణేలు,
విభిన్న రూపాలలో ఆకర్షణీయమైన 24 బంగారు మొహర్లు, 1297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు, 1333 రకాలైన వస్త్రాలు ఉన్నట్లుగా తేల్చారు. 1926లో వీటిని మరోసారి లెక్కించి రికార్డుల్లో పొందుపరిచారు. ఆ సంపదను, రికార్డులను అప్పటి పూరి మహారాజు చూసి ధృవీకరించారు. ఆ రికార్డులను పూరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భద్రపరిచారు. ఆ సందర్భంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ను తయారు చేశారు. దాని ప్రకారం ఆభరణాలతో పాటు ఇతర సంపద వివరాలను నమోదు చేశారు. 150 స్వర్ణాభరణాలు బహార్ భాండార్ బయట గదిలో ఉన్నట్లుగా తేల్చారు. మరో 180 రకాల స్వర్ణాభరణాలు రత్న భాండాగారంలో లోపలి గదిలో భద్రపరిచినట్లుగా స్పష్టమైంది. వీటిలో కొన్ని ఒక్కొక్కటి 100 తులాలు బరువు తూగేవి కూడా ఉన్నాయి. ఒక తులం అంటే 11.6638 గ్రాములు. అలాగే ఈ లోపలి గదిలో ఉన్న మరొక 146 వెండి ఆభరణాలు కూడా భద్రపరచబడి ఉన్నట్లుగా తేల్చారు. భువనేశ్వర్లోని ప్రఖ్యాత పరిశోధన సంస్థ శ్రీ జగన్నాథ్ గణేశన ప్రతిష్టాన అధ్యక్షుడు, పరిశోధకుడు సురేంద్రనాథ్ దాస్ ఈ విషయాలను ధృవీకరించారు. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మంచి చేయాలనుకునే వారికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్. పేదరికం లేని సమాజ నిర్మాణమే నినాదం కావాలన్న చంద్రబాబు. చరిత్రను వెలికి తీయడంలో సఫలీకృతమైన రచయిత మురళీమోహన కృష్ణ. వాస్తవ చరిత్రకు నిలువటద్దంగా నిలిచారన్న మిజోరాం గవర్నర్ హరిబాబు. దేశ ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు అంబేద్కర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.